మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చిన్న పెద్ద తేడా లేదు. మనం తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదంటే జీవనశైలిలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఏది ఏమైనా ఇటీవల కాలంలో శారీరక శ్రమ కంటే మానసికపరమైనటువంటి ఆందోళనకు ఎక్కువ మంది గురవుతున్నారు అనేటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి వాదన. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చినటువంటి సలహా తప్పనిసరిగా శారీరక సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. దీంతోనే ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఎక్సర్సైజ్, శారీరక శ్రమకు అలవాటు పడుతున్నారు. ఇక మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిన్నారులకు కావచ్చు, పెద్దవాళ్ళందరికీ శారీరక శ్రమతో అదేవిధంగా ఆరోగ్యం కాపాడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. సెలవు దినాలు తీసాలు ఎక్కువ మంది చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడ గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక పక్క బాణుడు బగబగతో అల్లాడుతుంటే ప్రజానికి మాత్రం స్విమ్మింగ్ పూల్లోనే గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారులకు నెలకు 500 రూపాయలు, పెద్దలకు 1000 రూపాయలు, అంటే రోజుకు సరాసరి 30 రూపాయల చిల్లర మాత్రమే పడింది. దాదాపు 45 నిమిషాలు స్విమ్మింగ్ పూల్ చేయడానికి అధికారులు అనుమతిస్తూ ఉంటారు. గతం కంటే మిన్నగా ఈసారి సమస్యల్లో ఈ స్విమ్మింగ్ చేసేవారి సంఖ్య బాగా పెరిగిందంటున్నారు. మున్సిపల్ తరపుని స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, స్కేటింగ్ కానీ ఇవన్నీ మంచి ఉపయోగకరంగా ఉన్నాయండి. ఎక్కడెక్కడికో వెళ్ళేటటువంటి ఇది లేకుండా మన ప్రాంతంలో మన పిల్లలకే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేసవి సెలవుల్లో పిల్లలు వచ్చి, ఉదాహరణకు మా మనవరాలు హైదరాబాద్లో చదువుతుంది, ప్రతి వేసవి సెలవుల్లో నా దగ్గరకు వస్తుంది. 1.5 month ఇక్కడే ఉండి మంచి కోచింగ్ తీసుకుని బాగా చేస్తుంది. అందువల్ల ఇటువంటిది మనకు చాలా అవసరం. ఇటువంటి లేని పరిస్థితుల్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మన ప్రాంతాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి చెరువులు, కాలువల్లోకి వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నారు. కనుక ఉన్నట్టయితే ఈ స్విమ్మింగ్ పూల్ సమ్మర్లో మంచి ఉపయోగకరంగా ఉంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా 1.5 month నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇది గవర్నమెంట్ పరంగా పిల్లలకు ఎక్కడైనా పోయినా కూడా సేఫ్టీ ఉంటుంది. ఈత నేర్చుకుంటే సేఫ్టీగా ఉంటుంది.